నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతకోటి బ్రహ్మాండానికి అధీశ్వరి మాతా భగవతి. ఆ భగవత్ శక్తి వల్లే విశ్వ ఉత్పత్తి జరుగుతోంది. ఆ ఆద్య శక్తే మాతా దుర్గాదేవి. కుండలిని జాగరణ, సమాధి యోగం ఈ రెండింటి సమన్వయ పరిణామ రూపమే శ్రీమాత. శక్తి ఉపాసనకు సంబంధించిన తత్వజ్ఞానం భారతీయ ఆధ్యాత్మిక ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆ అనంతమయి శక్తి రూపిణి పలు పార్శ్వాలలో ప్రకటితమవుతోంది. ప్రతి శక్తి స్వరూపానికి కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఆ పరంపరలో సాకారమైన శక్తి సమన్విత శ్రీ మాతా ఏడేశ్వరి. మహారాష్ట్రలోని ఎరమలపై నెలకొన్న ఏడేశ్వరి శక్తి సన్నిధానం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఏడేడు భువనాలనేలే సకల సన్మంగళకారిణి విలక్షణ స్వరూపం. సప్తమాతృకల సమన్వయ శక్తిగా వర్ధిల్లుతోన్న ఏడేశ్వరీ మాత. కొండపై నిండుగా కొలువైన కోటివరాల దేవతారూపం. మహారాష్ట్రలోని ఎరమలపై నెలకొన్న శ్రీ ఏడేశ్వరీదేవి దేవస్థానం. కొండపై నిండుగా కొలువుదీరి భక్తులకు మెండుగా దండిగా వరాలిచ్చే శక్తిమాత ఏడేశ్వరి. సప్త మాతృకల సమన్వయ రూపమే ఏడేశ్వరి. ఈ శక్తి రూపాన్ని సాత్శక్తి జననిగా కూడా వ్యవహరిస్తారు. సమున్నతగిరి శిఖరమైన ఎరమలపై ఏడేశ్వరి మాత ఏడేడు లోకాల మహాతల్లిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. శక్తి మలగా, గౌరీ శిఖర్గా, పార్వతీ పర్వత్గా ఈ ఎరమలను వ్యవహరిస్తారు. అనంతమైన ప్రకృతికి మూలహేతువు ఆదిపరాశక్తి. ప్రకృతిలో అణువణువులో గోచరమయ్యే జీవశక్తికి ఆదిశక్తే ఆలంబన. నదులు, నదాలు, గిరులు, ఝరులు, తరులు, కొండలు, కోనలు, తరువులు, తటాకాలు ఇలా సర్వత్రా శక్తితత్వం ప్రస్ఫుటమవుతుంటుంది. శక్తి లేనిదే సృష్టే లేదు. సకల సృష్టి మనుగడ శక్తి నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ఆకుపచ్చదనాన్ని పులుముకొని నింగి నేల మేఘమాలికలతో ప్రియ రాయబారాల్ని పంపుకుంటూ పిల్లతెమ్మెరల అల్లరి విన్యాసాలతో పక్షుల కుహుకుహూ రవాలతో అవ్యాజమైన ప్రశాంత వాతావరణ నేపథ్యంగా అలరారే శక్తి క్షేత్రం ఎరమల ఏడేశ్వరీ సన్నిధానం. శక్తిమలగా, ఎరమలగా ఖ్యాతిగాంచిన ఈ గిరి శిఖరంపై ఏడేశ్వరీమాత కొలువుదీరి ఉంది. దాదాపు 200 మెట్లున్న సోపాన మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుంటారు. ఏకశిలా శోభితమైన భారీ కొండపై భక్తుల్ని ఏలే బంగారు కొండగా, ఆశ్రిత వరదాయినిగా ఏడేశ్వరీదేవి వర్ధిల్లుతోంది. అబ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని అనేది అమ్మకున్న విశిష్ట నామాల్లో ఒకటి. సృష్టిలోని సకల జీవరాశులు అమ్మ నుంచే సాకారమవుతున్నాయి. అలాంటి సృష్టి స్థితి లయాత్మక స్వరూపిణి అయిన జగదీశ్వరి ఏడేశ్వరిగా ఈ లోగిలిలో కొలువుదీరి భక్తుల ప్రణతులందుకుంటోంది. ఆలయ శిఖరం స్థూపాకారయుక్తంగా వర్ణరంజితంగా ప్రకటితమవుతోంది. ఆలయ గోపురంపై దశావతారాలు, సప్తమాతృకలు, దశమహావిద్యలు, నవదుర్గా స్వరూపాలు, శక్తిలీలా సంఘటనలు శిల్పాకృతుల్లో తేజరిల్లుతాయి. సముద్రమట్టానికి 4000 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నుంచి ప్రకృతి రమణీయతను పరిశీలించడం ఓ ఆనందమైన ఆధ్యాత్మిక
దివ్యానుభూతి. అఖిల జగత్తుకు మూల దేవతగా జగన్మాతను ఆరాధించటం మన సంప్రదాయం. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా ఒక్కో రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని సంరక్షిస్తున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు అష్టోత్తర శతశక్తి పీఠాలతో భారతావని అణువణువు శక్తి కేంద్రమై వర్ధిల్లుతోంది. ఈ అష్టోత్తర శతశక్తి పీఠాలలో ఒకటిగా ఎరమల విరాజిల్లుతోంది. గర్భాలయంలో జగన్మాత ఏడేశ్వరి వర్తులాకారం, చతురస్రం కలిగిన ముఖారవిందంతో సింధూరవర్ణ సమ్మేళనంగా గోచరమవుతుంది. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని, వాణీ పల్లవ పాణి వేణు మురళీగాన ప్రియాలోలిని, సకల శుభాలకు మూలమై మనలో జ్ఞాన చైతన్యాన్ని వికాసాన్ని కలిగించే దేవదేవి జగన్మాత. ఆ ఆద్యశక్తి జగన్మోహిని ఏడేశ్వరిగా విలక్షణ రూపధారిణిగా గర్భాలయంలో గోచరమవుతోంది. వదన ప్రధాన దేవతగా, కొండగుహలో సాకారమైన శక్తి సంధాయినిగా ఏడేశ్వరి ప్రకటితమవుతోంది. సింధూరవర్ణ శోభితంగా, వర్తులాకార ముఖారవిందంతో, తిలకం, నేత్రద్వయంతో, మకరతోరణయుక్తంగా, మహత్తర రూపలావణ్య శోభితంగా ఏడేశ్వరీ మాత దర్శనమిస్తోంది. చిన్నపాటి గుహాలయంలో విస్ఫారిత వదనంతో అనంత తేజోమయంగా జగన్మాత భాసిల్లుతోంది. వ్యక్తిలోని జీవకళకు వదనమే సంకేతం. ముఖ కవళికల్ని అనుసరించి వ్యక్తి స్వరూపాలలో వదనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆమె విశ్వమాత. తల్లిగా అనురాగాన్ని పంచిపెడుతుంది, గురువుగా హితబోధ చేస్తుంది. ఉపాసనా మార్గంలో సాధకులకు సత్యజ్ఞాన ఆనందాలను కలుగజేస్తుంది. భక్తులకు ఆపద సంభవిస్తే ఉగ్రరూపమెత్తి శత్రువుల్ని సంహరిస్తుంది, బాధల్ని నివారిస్తుంది. మనలోని ఆసురీ ప్రవృత్తిని పరిహరించి అరిషడ్వర్గాలను నశింపజేసి పరిపూర్ణ చైతన్య స్వరూపంగా ఈ జగద్రక్షణ శక్తి పలు రూపాలలో వ్యక్తమవుతుంది. ఆ పరంపరలోనిదే ఏడేశ్వరి ఆకృతి. సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, నవవిధ దుర్గారూపాలు, దశమహావిద్యలు ఏకీకృతమై ఏడేశ్వరిగా రూపుదాల్చాయి. సర్వం శక్తిమయం. శక్తి నాట్యమే ఈ ప్రపంచం, శక్తి లాస్యమే ఈ జగత్తు. ప్రకృతి ఆకృతి దాలిస్తే ఈ రూపం శక్తిమాత అవుతుంది. అందుకు తగిన రీతిలో ఈ ఎరమల క్షేత్రం జనావాసాలకు దూరంగా పరిపూర్ణంగా ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంటుంది. చుట్టూ పరచుకున్న పచ్చదనం, అల్లనల్లన వీచే పైరగాలి, దోబూచులాడే నీలి మేఘాలు అన్నింటికీ మించి ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక సౌరభాలతో ఈ ఆలయం భక్తజనుల్ని ఆకర్షింపచేస్తుంది. దుర్గతిం గమయతి దూరయతి దుర్గా. సకల దుర్గతుల్ని దూరం చేసి సద్గతుల్ని అందించే దివ్యశక్తి దుర్గా. ఆమె రూపమే ఆరాధ్య దైవం ఏడేశ్వరి. గ్రామీణ జీవన సంస్కృతిలో ఏడేశ్వరీదేవి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తమ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని, తమ మనోభీష్టాలు సాకారం కావాలని, తమ ఇంట శుభకార్యాలు జయప్రదం కావాలని ఏడేశ్వరిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ఆలయ ఆవరణలో ఉన్న స్తంభాలకు, వృక్షాలకు చిన్న చిన్న అద్దాల్ని అలంకరిస్తారు. మహారాష్ట్రలో గ్రామీణ సంస్కృతి విలక్షణంగా ఉంటుంది. శక్తి ఆరాధన జీవన సంప్రదాయాలలో ప్రధాన భాగంగా కొనసాగుతుంది. వివిధ నామధేయాలతో అమ్మతల్లిని ఆరాధించే సంవిధానం మరాఠా సంస్కృతిలో ప్రధాన భూమిక. ఆ నేపథ్యంలో ఏడేశ్వరీ మాతను ఊరూరా ఇష్టదైవంగా ఆరాధిస్తారు.
ఊరూరా వెలసిన ఏడేశ్వరీ స్వరూపాలకు ప్రధాన ఆరాధనా కేంద్రం ఎరమలలోని ఈ క్షేత్రం. జానపద సంప్రదాయాల రీత్యా ఎరమల ఏడేశ్వరీమాత ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరాఠా జానపద భక్తి గీతాలలో ఏడేశ్వరీమాత ప్రస్తావన విశేషంగా ఉంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే ఏడేశ్వరీదేవి ఉత్సవానికి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. పొంగలి, నువ్వులు, కొబ్బరి, బెల్లం కలిపిన చిమ్మిలి, పెరుగన్నం వంటి పదార్థాలను ఆలయ ప్రాంగణంలో తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. ఎరమలపై ఎల్లరి దైవంగా వర్ధిల్లుతోన్న ఏడేశ్వరీ మాత భక్తానుగ్రహదాయినిగా తేజరిల్లుతోంది. ఎరమల కొండపై పలు ఉపాలయాలు, దర్శనీయ స్థలాలు కూడా నెలకొని ఉన్నాయి. గణపతి, దత్తాత్రేయ, మహాశివశంకర వంటి దేవతామూర్తులు ఈ లోగిరిలో దర్శనమిస్తాయి. అందరి దైవంగా, సర్వదా ఆదుకునే దైవంగా ఏడేశ్వరి ప్రసిద్ధి చెందింది. ఈ మాతృకల సమ్మేళన రూపమే ఏడేశ్వరి. ఎల్లారమ్మ, ఎల్లమ్మ, చిత్తారమ్మ, చింతాలమ్మ వంటి గ్రామదేవతల ఆరాధన తెలుగునాట సర్వసాధారణం. ఆ రీతిలోనే ఏడేశ్వరి ఆరాధన మరాఠా ప్రాంతంలో పరివ్యాప్తమై ఉంది. గౌరీదేవి మరో రూపమే ఏడేశ్వరి. ఈ మాతృశక్తిని కళ్యాణకారిణిగా, శుభకార్యాన్ని జయప్రదం చేసే ఆశ్రిత జననిగా ఆరాధిస్తారు. మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాల నుంచి ఈ ఆలయానికి భక్తులు నిత్యం తరలివస్తారు. సంపూర్ణగత సంపన్నత ప్రదానం చేసే శక్తిమాత జగదీశ్వరి. శ్రీ అంటే శక్తి. ఆమె ప్రాణద, ప్రాణశక్తి, ప్రాణేశ్వరి. సర్వజీవుల్లో ఆమె జీవకళ, ప్రాణశక్తి. సకార శక్తులను అనుగ్రహిస్తూ ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాంటి మహామహిమాన్విత మహేశ్వరి ఏడేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తోంది. ఆద్య మహేశ్వరిగా, ఆదిశక్తిగా ఆమె భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తోంది. ప్రకృతేశ్వరిగా భక్తుల మనోభీష్టాలను సాకారం చేసే మహిమాన్వితగా ఆ చల్లని తల్లి కృప అందరిపై సదా వర్ధిల్లాలి. అమ్మ అనుగ్రహ విశేష భాగ్యం అందరికీ దక్కాలి. విజయవాడ నుంచి కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, హుమ్నాబాద్, బసవ కళ్యాణ్, ఉమాపూర్, లోహ్రా, బెంబ్లీల మీదుగా ఉస్మానాబాద్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న ఎరమల ఏడేశ్వరీదేవి ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చు. సృష్టిలోని సకల చరాచర జీవరాశికి మాతృదేవత ఆదిపరాశక్తి. అనిర్వచనీయమైన ఆ మాతృప్రేమ ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతోంది. అమ్మతనాన్ని, అమృతత్వాన్ని ఆ జగదీశ్వరి భక్తులకు పంచింది. ఆశ్రయించిన వారిని సదా ఆదరించే ఏడేడు లోకాలు ఏలే జనని ఏడేశ్వరి లోకపావని. ఆ అమ్మ కరుణ అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుందాం. నమస్కారం.